తిరుచానూరులో దినేష్ అనే బీటెక్ విద్యార్థిపై హత్యాయత్నం కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కూడా విద్యార్థులేనని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అయితే తాను ప్రేమించిన యువతి విషయంలో దినేష్ అడ్డుపడుతున్నాడని, మురళీకృష్ణ అనే విద్యార్థి కక్ష పెంచుకుని తన స్నేహితులతో కలిసి దినేష్ పై దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న దినేష్ ను బయటకు లాగి కత్తులతో పొడిచి పారిపోయారు. నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నారని సునీల్ కుమార్ అన్నారు. మొన్నటి దినం 24వ తేదీ రోజు జరిగినటువంటి హత్యాయత్నం కేసులో వారి ముద్దాయిలైనటువంటి కుహల్లో వారి యొక్క స్నేహితులైనటువంటి 13 మందిలో 11 మందిని వెంటనే వారిని ఎక్కడెక్కడ ఉండగా వారిని అందరినీ తీసుకొని వచ్చి నిన్న దినం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలను విచారించగా ఇంజూర్డ్ పర్సన్ అయినటువంటి దినేష్ కు మరియు అక్యూజ్డ్ అయినటువంటి కుహల్లకు మధ్యన ఒక అమ్మాయి విషయంగా గొడవ వచ్చింది. ఆ అమ్మాయిని ఈ కుహల్ అనే వ్యక్తి లవ్ చేస్తుండగా దినేష్ అడ్డుపడుతున్నాడని చెప్పి తాగి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి దినేష్ పై అటాక్ చేయడం జరిగింది.